హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీను నిషాద్ వైజాగ్. చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి, నీకు హిందీ వచ్చా? హిందీలో కూడా మాట్లాడతావు, తెలుగులో కూడా మాట్లాడతాను. ఎస్, అవునండి, నాకు హిందీ వచ్చండి. నేను ఛత్తీస్గఢ్ అమ్మాయిని. ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ అయిన తర్వాత నేను వైజాగ్లో ఉంటున్నాను. సో నావి తెలుగు వాళ్ళు చూస్తారు, హిందీ వాళ్ళు చూస్తారు కాబట్టి కొన్ని వీడియోస్ అనమాట, అంటే ఏది ఎవరికి ఎక్కువ ఇంపార్టెంటో ఆ లాంగ్వేజ్లో తీయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇన్స్టాలో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇక్కడ సమాధానం నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ప్రైవేట్గా మెసేజ్ చేయలేను కాబట్టి నేను ఇక్కడ మీకు రిప్లై ఇచ్చాను. బయట చాలా వర్షం పడుతుందండి, మీకు వినిపిస్తుందా? ఒకవేళ నా వాయిస్ కానీ మీకు క్లారిటీగా వినిపించట్లేదు అని నాకు ఎడిటింగ్లో తెలిస్తే మటుగా నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇన్స్టాలో కూడా నన్ను చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారండి, అలాగే ఈ యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ చూసి ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను అన్నం పెట్టేశాను. మధ్యాహ్నం కొంచెం వంకాయ కూర అండ్ రసం ఉంది, ఇంకా పొటాటో ఫ్రై చేయాలి. నేను ఇగో బంగాళదుంపలు తెచ్చుకున్నాను. ఆనియన్స్ వేయట్లేదు అనమాట, ఉత్తి వెల్లుల్లిపాయ వేసి ఈరోజు ఫ్రై చేస్తున్నాను, కర్రీ కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వెల్లుల్లిపాయ ఒలుస్తున్నాను ఫ్రై చేయడానికి అనమాట. ఇందులో ఆనియన్ అయితే వేయట్లేదు. ఇక్కడ నేను బంగాళదుంపలు ఒలుసుకొని ఎల్లుల్లిపాయలు ఒలుసుకొని కట్ చేసుకుంటాను అనమాట. ఈలోపు అన్నం అయితే ఉడికిపోద్ది కదా, అన్నం ఉడికిపోయేలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు నిదానంగా అనమాట, కంగారు ఏమీ లేకుండా. మీరేం కర్రీ చేసుకుంటున్నారో ఈరోజు కమెంట్ చేయండి. మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారండి, వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేలోపు నేను ఇది ప్రిపేర్ చేసేయాలన్నమాట. మీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నానండి, దానికోసమే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ అనమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అంత ఫాస్ట్గా ఏం నేను వర్క్ అయితే చేయట్లేదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అని అంటారు కదండి, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో నేను చాలామందిని చూస్తున్నాను, అండ్ నా లైఫ్లోని మా ఫ్యామిలీలో జరుగుతున్న వాటి గురించి చూస్తుంటే నాకు అనిపిస్తుందండి, నిజమేనండి ఆ మాట. మన గురించి మనమేంటో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో అనేది మర్చిపోతాం. ఎదుటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ గతాన్ని గుర్తు చేస్తామండి. సో అలా ఎదుటి వాళ్ళది గతాన్ని గుర్తు చేసే కన్నా మన గతం ఏంటో మనం గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆ నెగిటివ్ థింకింగ్స్ రావన్నమాట. మనం ఒకటి కరెక్ట్గా ఉండి ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయాలి, కానీ మనమే ఒక రాంగ్ పర్సన్ అయ్యుండి కూడా ఎదుటి వాళ్ళని అంత మాట అనడం అది కరెక్ట్ కాదండి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. సో నన్ను అన్నారని నేను ఎప్పుడు బాధపడినండి, ఎవరి పాప వాళ్ళకే అని వదిలేస్తాను. దేవుడు అనే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూపిస్తారండి. ఫైనల్గా వెల్లుల్లిపాయలు అయితే ఒలిసేసుకున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు అయితే ఒలిచేసాను. ఇప్పుడు పొటాటోస్ అయితే కట్ చేసుకున్నాను, ఒలిచేసుకున్నాను మొత్తం అన్నీ కూడా. ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి పోపులన్నీ వేసుకొని రెడీ చేసుకున్నానండి. ఉల్లిపాయ వేయట్లేదు అని చెప్పాను కదా, కరివేపాకు లేదండి, అంటే అది కూడా స్కిప్ చేస్తాను. కొంచెం పప్పులు ఎక్కువ వేసుకున్నాను, మినపప్పు కూడా ఉంటే వేసుకోవాలి, బట్ వేసుకోలేదు. గిన్నెలన్నీ తోమేసుకున్నానండి ముందుగానే, తోమేసుకున్నవన్నీ ఇలాగా సర్దేసుకున్నాను. అండ్ కిచెన్ కూడా కొంచెం నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను. ఫ్రై అయితే అవుతుందండి. ఫ్రై అయ్యే లోపు ఇల్లంతా తుడిచి క్లీన్ చేసుకుంటున్నానండి, ఎక్కడొక్కడ వెత్తి పెట్టుకుంటున్నాను, ఇంకా పిల్లలు వచ్చేస్తారు కదా అందుకోసమనే ఇప్పుడే క్లీన్ చేసుకుంటానండి వాళ్ళు వచ్చేలోపు. అండ్ ఇక్కడ ఇందాక అన్నం ఓర్చేసాను కదండి, ఆ ఓర్చిన అన్నాన్ని కూడా ఊరు పెట్టేసుకున్నాను, లేకపోతే వాటర్లా పట్టేస్తుంది. ఇది మధ్యాహ్నం కూర అండి, వంకాయ శనగపప్పు అండ్ రసం అండి. ఇది రసం అంటే రసం పౌడర్ ఏం వేయలేదు, చారేనండి చేశాను. ఇల్లంతా ఇగోండి క్లీన్ చేసేసుకున్నాను, నీట్గా పెట్టేసుకున్నాను పిల్లలు వచ్చే లోపు అనమాట. మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారండి, టైం 8:15 అయింది, ఇంకొక 10 మినిట్స్లో వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. అది అయిపోయిన వెంటనే నేను మా పాప బాబు ముగ్గురం కలిపి తినేస్తాము. చూడండి మీకు చూపిస్తాను, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇంకా మా పిల్లలు రాగానే తినేయడమే. ఇదిగోండి మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు, ఇప్పుడు మీ ముగ్గురు పెట్టుకొని తినేయడమే. పాప కూర్చుని పోయింది, ఇక్కడ మా బాబు కూడా కూర్చుని పోయాడు. వాళ్ళకి ఇగోండి
వేడివేడి వేడివేడి అన్నం, పొటాటో ఫ్రై, ఇది మధ్యాహ్నంది రసం, ఇది మధ్యాహ్నం కర్రీ అండి. ఇదిగోండి నాకో ప్లేటు. మేమందరం తినేస్తాం. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారు, వచ్చేటప్పుడు లేట్ అవుతుంది. మేమందరం అయితే కూర్చుని పోయాము, ఇంక తినేస్తున్నాం. అన్నం, పొటాటో ఫ్రై అండ్ మధ్యాహ్నంది వంకాయ శనగపప్పు కూర వేసుకొని తినేస్తున్నాను. పిల్లలిద్దరూ చక్కగా భోంచేసి వస్తున్నారనమాట. ఈరోజు మా అమ్మాయికి ఫేవరెట్ పొటాటో ఫ్రై, బట్ మా అబ్బాయికి పొటాటో ఫ్రై కాదు, పొటాటో కర్రీ ఇష్టం. మా అమ్మాయి చూడండి ముసి నవ్వులు నవ్వేసుకుంటుంది. హాయ్ చెప్పమ్మా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేసుకోండి. బాబు నేను ఇద్దరం కూడా మా డిన్నర్ కంప్లీట్ చేసి లెగిసిపోయామండి. కానీ మా పాప ఇంకా తింటూనే ఉంది. చూడండి ఎంత లేట్గా తింటుందో. ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూనే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.